అనేటటువంటివి. అలానే క్లాసిక్ ఎగ్జాంపుల్ మన మూవీస్‌లో కూడా చెప్పారు. 'గాయత్రి'. గ గా గాయ ఇంకా ఇంకా ఘోరం ఏంటంటే 'గయాట్రి'. 'గయాట్రి' ఇదేదో 'గయారాం ఆయారాం గయారాం' లాగా 'గయాట్రి'. 'గయాట్రి' అంటే ఓహో! గయా అంటే వెళ్ళడం, ట్రీ అంటే చెట్టు, వెళ్ళే చెట్టు. ఇలా ఉంటుంది మన పరిస్థితి. 'గయాట్రి'. ఆ! మరి 'గయాట్రి', 'జనాకి' ఇంకొక పేరు వింటాను. మన రేడియోలో కూడా వింటూ ఉంటారు 'జనాకి'. 'గయాట్రి', 'జనాకి' ఈ ఇద్దరు మిత్రులనమాట. ఆ మిత్రులు ఎంతో జీవితంలో కష్టపడి, ఎంతో అనుభవించి, వాళ్ళకు విసిగెత్తి, ఈ భౌతిక జీవితం మీద విసుగు కలిగి, ఆ తరువాత ఏదో రిషికేష్‌కో, ఎక్కడో భారత్‌కి వెళితే, వాళ్ళకప్పుడు ఆ గురువుగారు ఎవరైనా చిక్కినప్పుడు ఆ గురువుగారు చెప్తారు. "తల్లులారా వినండి. ముందు మీ పేరుతో మొదలెడదాం. మీ పేరులో అది గయాట్రి గాదు, గాయత్రి కాదు, గాయత్రి. మరి ఆ గాయత్రిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేర్చుకోండి. సత్, చిత్, ఆనందం ని వర్ణించేటటువంటిది ఇది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం సత్, చిత్, ఆనందం. సత్ ఎక్కడైతే మనం నిజాన్ని పలుకుతామో అక్కడే భగవంతుడు ఉన్నాడు. అదే భగవంతుడు. చిత్తములో ఉన్నాడు. ఆ నిజములో ఉన్నాడు. ఆ ఆనందంలో భగవంతుడు ఉన్నాడు. మరి అటువంటి సంపదను ఇచ్చేటటువంటిది మన భాష. మన భాషలోని అక్షరాలకు అంత మహత్తు ఉన్నదనమాట. ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ చక్కగా పలికినప్పుడు, ఆ పదంలో దాగి ఉన్నటువంటి ఆ లోతుపాతులు వెంటనే మనం ఆకలింపు చేసుకొనవచ్చుననమాట. అలా గాకుండా మనం ఇంగ్లీషు భాష వశమైపోయాము. అంటే అది కాలక్రమేణా ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఆ ఎదురు సుత్తి అనేది ఆ విధంగా మనకి ఇప్పుడు ఆ ఇంగ్లీషు భాషను ఎప్పుడైతే మనం అలా వదిలివేసామో ఒకప్పుడు, ఎలాగైనా రాసినా పర్వాలేదని చెప్పేసి ఎలా రాస్తున్నామో, దానిని నేర్చుకొని, అదే నిజమనుకొని నమ్మి, ఇప్పుడు దానిని ఎదుర్కోవడానికి మనం తెలుగులో అవస్థర పడాల్సి వచ్చిందనమాట.